కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇండియన్ సిల్వర్ స్క్రీన్ కి పాన్ ఇండియా సినిమాలను పరిచయం చేసిన టాలీవుడ్ వెనుకబడిపోయింది. స్టార్సే కాదు, యంగ్ హీరోస్ సైతం పాన్ ఇండియాలోకి ఎంట్రీ ఇచ్చినా ఒక్క హిట్ పడడం లేదు. ప్రెజెంట్ మన కథలు బాలీవుడ్ ఆడియన్స్ ని మెప్పించడం లేదా? పుష్ప 2 తర్వాత ఓ 20 తెలుగు సినిమాలు హిందీలో రిలీజ్ అయితే ఒక్కటి సక్సెస్ కాలేదు. మరి తెలుగు ఇండస్ట్రీకి పాన్ ఇండియా హిట్ తీసుకొచ్చే సినిమా ఏది? బాహుబలి ఇన్స్పిరేషన్ తో సౌత్ సినిమాలు ఇండియా వైడ్ రిలీజ్ అయ్యాయి. పుష్ప, కార్తికేయ 2, KGF, కాంతారా హిట్ కావడంతో పాన్ ఇండియా జోరు పెరిగింది. పుష్ప 2 అయితే ఏకంగా హిందీలో కొత్త రికార్డులు క్రియేట్ చేసింది. ఇదే జోరుతో రిలీజ్ అయిన తెలుగు పాన్ ఇండియా మూవీస్ బాలీవుడ్ దగ్గర చతికిల పడ్డాయి. RRR తో రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనిపించుకున్నాడు. అయితే తర్వాత వచ్చిన గేమ్ చేంజర్ ను బాలీవుడ్ ఆడియన్స్ పట్టించుకోలేదు. పెద్ద హిందీ వసూళ్లను కొల్లగొడుతుందని నిర్మాతలు ఎక్స్పెక్ట్ చేశారు. టీం నార్త్ కు 3 సార్లు వెళ్లి ప్రచారం చేసిన బాలీవుడ్ ఆడియన్స్ కు కాన్సెప్ట్ నచ్చక రిజెక్ట్ చేశారు. దసరా నుంచి నాని తన ప్రతి సినిమాతో పాన్ ఇండియాలోకి అడుగు పెడుతున్నా తెలుగు ఆడియన్స్ తప్ప అందరూ రిజెక్ట్ చేస్తున్నారు. పాన్ ఇండియా హీరో అనిపించుకోవాలన్న కల మాత్రం తీరడం లేదు. మరి ప్యారడైజ్ అయినా నాని డ్రీమ్ తీరుస్తుందో లేదో చూడాలి. మరి పాన్ ఇండియా హిట్ కొట్టడం అంటే చాలా కష్టం. బాహుబలి, పుష్ప, పుష్ప 2, హనుమాన్, కార్తికేయ 2, దేవర్ వంటి 7-8 సినిమాలే ఆ రేర్ ఫీట్ సాధించాయి. అన్ని లాంగ్వేజెస్ ఆడియన్స్ కు నచ్చే కథ రెడీ చేయడంపైనే పాన్ ఇండియా సక్సెస్ ఆధారపడి ఉంది. ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ హిందీలో ఫ్లాప్ అయినా సలార్, కల్కి అక్కడ మంచి వసూలు రాబట్టింది. అయితే రాజాసాబ్ ను మాత్రం రిజెక్ట్ చేశారు. 4-5 భాషల్లో రిలీజ్ చేస్తే శాటిలైట్, OTT రైట్స్ ఎక్కువ వస్తాయని ప్లాన్ తో దర్శక నిర్మాతలు బడ్జెట్ పెంచేస్తున్నారు. పాన్ ఇండియాతో బయట పడొచ్చు అన్న ప్లాన్ రివర్స్ అవుతోంది. కొచ్చి, చెన్నై, బెంగళూరు, ముంబై వెళ్లి ప్రమోట్ చేసినా ఖర్చులు కూడా రావటం లేదు. స్టార్స్ ఎంతమంది ఉన్నా వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ లో హిట్ అవుతుందనుకున్న గ్యారంటీ లేదు. ఇందుకు కన్నప్ప ఓ ఎగ్జాంపుల్. కన్నప్ప కోసం ఒక్కో లాంగ్వేజ్ నుంచి ఒక్కో సూపర్ స్టార్ ను తీసుకున్నారు. కన్నప్పకు తెలుగులో యావరేజ్ స్టాక్ వచ్చినా డబ్బులు రాలేదు. మిగిలిన అన్ని భాషల్లో డిజాస్టర్ అయింది. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్ వంటి స్టార్స్ నటించినా కన్నప్పకు బాక్సాఫీస్ కష్టాలు తప్పలేదు. తమన్నా నటించిన హారర్ థ్రిల్లర్ ఓదెలా 2 పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే నిరాశే మిగిలింది. జాలరీ జీవిత కథ ఆధారంగా తీసిన తండేల్ తెలుగు ఆడియన్స్ కు మాత్రమే నచ్చింది. పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా హిట్ కొట్టిన తెలుగు సినిమా ఒక్కటి కనిపించలేదు. హిందీలో ఒక్క హిట్ పడితే మార్కెట్ పెరుగుతుంది, రెమ్యూనరేషన్ పెంచేయొచ్చన్న ఆశ అందరికీ ఉన్నా హిట్టే రావడం లేదు. చిరంజీవి, సైరా, గాడ్ ఫాదర్ తో హిందీలో అడుగు పెట్టినా క్లిక్ కాలేదు. బాలకృష్ణ కంటిన్యూస్ గా 4 హిట్స్ కొట్టినా హిందీలో మాత్రం హిట్ పడ్డం లేదు. తన ఇమేజ్ ను స్ప్రెడ్ చేసుకోవాలి అనుకుంటే తెలుగు రాష్ట్రాలకే పరిమితమవుతున్నాడు. అఖండ 2 తో మరోసారి అదృష్టం పరీక్షించుకుంటే దురదృష్టమే మిగిలింది. పుష్ప 2 తర్వాత పాన్ ఇండియా హిట్ లేని తెలుగు సినిమాను ఏ చిత్రం భర్తీ చేస్తుందో చూడాలి. మరి ప్రభాస్, ఫౌజీ స్పిరిట్ తో, బన్నీ రాకతో, మహేష్ అయితే ఏకంగా పాన్ ఇంటర్నేషనల్ మూవీ వారణాసితో వస్తున్నాడు. విజయ్ దేవరకొండ నటిస్తున్న రణబాలి, నాని ప్యారడైజ్, నిఖిల్ స్వయంభూ కూడా పాన్ ఇండియా మూవీస్ గా అదృష్టం పరీక్షించుకుంటున్నాయి.